ప్రభువు పేరిట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు అంత్య దినాలలో మానవుల పరిస్థితి ఎలాగుంది, ఏ విధముగా వారు ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి సమస్యను కొని తెచ్చుకుంటున్నారు చూద్దాము రండి. ప్రకటన గ్రంథం 22:11-12. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండును, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండును. ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను, వాని వాని జీతము నా యొద్ద ఉన్నది. నీతిమంతుడు ఒక్కడును లేడు అని బైబిల్ చెబుతుంది. ఎవరైతే ఆ సంగతి గ్రహించి సువార్తను నమ్మి యేసునందు విశ్వాసము ఉంచుతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు, పరిశుద్ధులవుతారు. ఈనాడు మనుషులు మోసం చేయడములోను అబద్ధం చెప్పడములోను పోటీ పడుతూ ఉన్నారు. ఎవరు ఎంత తెలివిగా మోసం చేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు, పిలువబడుతూ ఉన్నారు. కాలం మారిందని అందరూ అనుకుంటున్నారు, కానీ మారింది కాలం కాదు, మనుషులు, మానవులు చాలా విపరీతముగా మానసికంగాను భౌతికంగాను వారిని వారే చెరిపేసుకుంటున్నారు. సత్యం తెలిసిన కూడా, కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నా కూడా, చాలా బాగా అర్థమైన కూడా దానికి కొంచెమైన విధేయత, రెస్పాన్స్ చూపలేని తరం ఇప్పుడు వచ్చింది. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నవి లేదా క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యేషయ ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. అపొస్తలుల కార్యము 28:27. దేవుని వాక్యములోని సత్యం తెలియపరచబడినప్పుడు మనసులో పరిశుద్ధాత్మ ఉంటే ఆ సత్యాన్ని హత్తుకుంటుంది. అంతేకాని అందరూ తప్ప లేదా దేవుని వాక్యం తప్ప అనే ఆలోచన రాదు. మీరే ఆలోచించండి. అందరూ తప్ప అవుతారా, లేదా దేవుని వాక్యం తప్ప అవుతుందా? అందరూ తప్పు అవుతారేమో కానీ దేవుని వాక్యం ఎన్నటికీ తప్పవ్వదు. మీరును సత్యము వాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితది. ఎఫెసీ 1:13. కొంచెం గమనించండి. అందరూ సిగ్గుపడవలసిన విషయములలో గర్వపడుతూ ఉన్నారు. ఈనాడు తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞానం సంపాదించారా అని ఆలోచించడం లేదు. ఎలాగైనా సరే మార్కులు 90% వచ్చాయా, మంచి గ్రేడ్ వచ్చిందా, పాస్ అయ్యాడా లేదా అని మాత్రమే చూస్తున్నా. అంతేకాకుండా డబ్బు సంపాదించాడా లేదా అనే దానినే చూస్తున్నారు. కానీ దాన్ని ఎలా సంపాదించాడు, ఏ పనులు చేసి ఎందరిని మోసం చేసి సంపాదించాడు అనే విషయం ఈనాడు ఎవరు గమనించడము లేదు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఏది నిజం, ఏది అసత్యం, నీతి, న్యాయం, ధర్మ, ప్రేమ, జాలి అనే విషయాలను గురించి ఆలోచించేవారు ఎక్కడున్నారు? ఈనాడు డబ్బు ఎక్కడుంటే అక్కడ ఇవన్నీ ఉన్నాయి. డబ్బు వీటన్నిటిని కొనేస్తుంది. డబ్బు కోసం అందరూ వీటిని అమ్మేస్తున్నారు. అందరూ ఒకటి మర్చిపోతున్నారు, దేవుని యొక్క శిక్ష నుండి ఎవరు తప్పించుకోలేరు అని. కంగారేమీ లేదు. ఎవరి జీవితం వారికి దేవుడు ఖచ్చితంగా పొందుతారు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చెయ్యును, అపవిత్రుడు అయిన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండును. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని జీతము నా యొద్ద ఉన్నది. ఎస్, నలుగురి నమ్మినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోదు. దాని ఫలితం ఒకనాటికి బయటపడుతుంది. దేవుడు సత్యవంతుడు, నీతిమంతుని దేవుడు ఎల్లప్పుడూ దృష్టిస్తాడు.
ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చెయ్యు వారికి విరోధముగా ఉన్నది. 1 పేతురు 3:12. చాలా మంది సైన్స్ను నమ్ముతాము అని అంటారు. అసలు సైన్స్ అంటే వారికి తెలుసా? ఒక క్రమంలో విషయాన్ని పరిశోధించి విజ్ఞానం సంపాదించేదే సైన్స్. సైన్స్ లేకపోతే పరిసరాల విజ్ఞానం లేదు. విజ్ఞానం లేకపోతే ఈ సృష్టి అర్థం కాదు. సృష్టి అర్థం కాకపోతే దానిని సృజించిన దేవుడు తెలుసుకోవటము సాధ్యపడదు. నిజమైన సైన్స్ సృష్టికర్తను తెలియజేస్తుంది. మరి మీకు ఎలాంటి సైన్స్ తెలుసు? మానవ చరిత్రను తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. చరిత్ర తెలియకపోతే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా తెలియదు. కనీసం మన చరిత్ర మనకు తెలియాలి. ఎందుకంటే చరిత్ర ఇప్పటికే అనేక సార్లు రిపీట్ అయ్యింది, పునరావృతం అవుతుంది. మనం జాగ్రత్త వహించకపోతే మరలా రిపీట్ అవుతుంది. అంత్య దినాల్లో మానవులు ఎలా ఉంటారో అప్పొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా రాశాడు. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీ యొక్కయు ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవురు. వీరిలో చేరిన వారు 2 తిమోతి 3:2-7. ఈ సభ్య సమాజంలో మానవ మాతృడు బాగు చెయ్యలేనంతగా పాడైంది. మంచి మాటలతో కానీ మార్పు చెందలేనంతగా మానవులు చెడిపోయారు. కానీ ఏ భాషలో చెబితే వారికి అర్థమవుతుందో ఆ భాషలోనే వారికి చాలా స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో క్రైస్తవులనే వారే దేవుని నామానికి అవమానం తెస్తూ పాపాలలో పడిపోతుంటే మరి భక్తిహీనుల పరిస్థితి ఏంటి? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలబడుతురు? ఆలోచించండి. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయును, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండును, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండును. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని జీతమో నా యుద్ధ ఉన్నది. ఈ కొన్ని మాటలు ఈ అంత్య దినాల్లో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా దేవుణ్ణి వెంబడించాలో, లోకాన్ని వెంబడించాలో స్పష్టంగా దేవుడు మాట్లాడి ఉన్నారు. బ్రతికిన కొంతకాలంలో నీతిమంతులుగా ఉన్నట్లయితే దేవుడు నీతిమంతుల పక్షముగా ఉంటాడు, దృష్టిస్తాడు అనే సత్యాన్ని బోధిస్తూ, అదే రీతిగా దేవుడు భక్తిహీనులను బింకములాడు వారును పాపం చేయవారిని ఇంకాను పాపం చేస్తూనే ఉండనివ్వండి, అట్టి వారికి తగిన జీతము నా దగ్గర ఉంది అని దేవుడు స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉన్ను గాక. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.